జనాల్లో ఒక మాట వినిపిస్తుంది. శేఖర్ భాష గారు రాజ్ తరుణ్, లావణ్య విషయంలో వెంటనే స్పందించి ముందుకొచ్చి పోరాడిన వ్యక్తి. ఇప్పుడు 2 జరిగినాయి. మన జానీ మాస్టర్ గురించి సార్, జరిగి బయటకొచ్చిన మీకు నా పరిస్థితి తెలిసి కూడా ఒక పక్క కొడుకు పుట్టి ఇంకో పక్క బిగ్ బాస్లో ఉండి 14 రోజులు నేను ఉన్నప్పుడు జరిగినవే కదా ఇవన్నీ. అవును. ఇవి అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. బట్ ఇప్పుడిప్పుడే కదా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు కనీసం ఒక 50-60 ఇంటర్వ్యూలు అయినాయి ఇప్పుడు దాకా. తెలిసినారు. సో ఈ గాలి పీల్చుకునే వెసులుబాటులో కూడా లేదు నాకు. ఇప్పుడు లైట్గా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తప్పు ఎక్కడుంటే దానికి అగ్నెస్ట్గానే పోరాడతాను. బట్ అంతకన్నా మించి తప్పు వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా పెట్టిద్దాం చేద్దామని చెప్పి ఎవరన్నా చేయిస్తున్నారా? ఇట్ కుడ్ బి పోలీస్ ఆర్ ఇట్ కుడ్ బి సమ్ లాయర్ ఆర్ ఇట్ కుడ్ బి సంబడి ఎల్స్. మనం ఈ దారిలో వెళ్తే మనకి పని జరుగుతుందని చెప్పి తప్పుడు దారులలో వీళ్ళని తీసుకెళ్తున్నారు. ఒకవేళ ఇది జరుగుతూనే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే వచ్చాం ఇన్నాళ్ళు. దీన్ని ఆపాలి. ఎంతమంది కోసం పోరాడతాను నేను? మీరు అన్నట్టు రాజ్ తరుణ్ అయిపోయింది, తర్వాత జానీ మాస్టర్, తర్వాత ఇప్పుడు హర్ష సాయి, రేపు ఇంకోటి ఎవడో వస్తాడు, మీ మీద కూడా పెడతారేమో. సో ఇది కాదు పద్ధతి. మనం మన చట్టాన్ని మార్చుకోవాలి. మన పోలీసులు మగవాళ్ళ పైన బిహేవ్ చేస్తున్న తీరు మార్చుకోవాలి. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం కట్టి వస్తే గట్టిగా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఒక ధర్నా చేసి మనం మార్చుకోవాలి అనేది నా పాయింట్. ఇలా ఎంతమంది కోసం పోరాడుతూనే ఉంటాను సార్ జీవితకాలం. ఇంకా నాకు పిల్లలు ఉంటారు, నాకు వాళ్ళ పిల్లల్ని నేను చూసుకోవాలి. చట్టాల్లో లొసుగులు మారాలి. ఇలాగే పోతుంటే రేపు వెళ్ళిన మా ఆవిడ కూడా మీద కేసు పెడతాం. సో ఇది మన ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, చాలామంది జోక్గా తీసుకుంటున్నారు. తోటి మగాళ్ళే వీడు చేసే ఉంటాడు రా, చేసే ఉండొచ్చు. నేను దాన్ని ఇప్పుడు సమర్థించట్లేదు. వాళ్ళిద్దరూ చేసినంత మాత్రం అది రేప్ కాదు. వాళ్ళు పెట్టిన సెక్షన్ ఏంటంటే రేపు. ఇద్దరు కలిసి ఉండొచ్చు కొన్నాళ్ళు. ఆయన ఈవిడ ఆయనతో ఇష్టపూర్వకంగానే కలిసి ఉండొచ్చు. వీడు తప్పు చేశాడు. ఆవిడికి ఇష్టమై ఆయనకి ఇష్టమై ఉండి ఒక రోజున ఏదో గొడవ వస్తే లేదు ఈయన చేశాడంటే అది తప్పు. ఇన్నాళ్ళు కలిసి ఉన్నది వాళ్ళ ఇష్టం, ఇద్దరు కలిసి ఉన్నారు. చూసే కోణం వాడు తప్పు చేశాడు, ఆడి ఇదే పని చేస్తుంటాడు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు, సెక్షువల్గా ఇష్టపూర్వకంగా పాల్గొనవచ్చు. మన దాంట్లో ఉంది, లీగల్ దాంట్లో సెక్షన్లలో ఉంది. అదే అమ్మాయి 4 సంవత్సరాలు కలిసిన తర్వాత బయటకు వచ్చిన రేప్ చేసాడని పెట్టడం 2 అడ్వాంటేజ్. అదే ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే అబ్బాయి కనుక ఇచ్చే పొజిషన్లో ఉంటే, అంటే బాస్ ఆర్ ఏదన్నా మేనేజర్ ఇలాంటి రోల్స్లో ఉంటే వాడు ఇంకా పెద్ద సూప్లో ఉంటాడు అనమాట. సో అదే చెప్తున్నా, రేపు అనే రోజున ఒక అమ్మాయిని ఆఫీస్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకునే ప్రతి మగాడు కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ సెక్షన్స్. రేపు అమ్మా ఆ పని చేసావా, చేయలేదా, ఎందుకు చేయలేదు, చెప్పాను కదా అని చెప్పి అనడానికి కూడా వీడు భయపడతాడు. అప్పుడు తర్వాత మీరు చేయకపోయినా పర్లేదు సార్, మీ నెల జీతం మీరు తీసుకుని మీరు కేసు పెట్టుకుంటూ ఉండే చాలు అనుకుని నువ్వు బాస్ కదా, నువ్వు తర్వాత సర్వెంట్ అవుతావు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నువ్వు సబ్జెక్ట్ పరంగా ఆవిడ ఇంటర్వ్యూ చేయొచ్చు, ఆవిడ సైకాలజీలో ఏముంది, ఆవిడ ఇట్లాంటి ఉద్దేశంతో ఉందో లేదా నీకు తెలియదు. భార్య అయినా సరే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత థ్యాంక్ గాడ్ నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు, బట్ ఎవరికైనా సరే ఇప్పుడు జానీ మాస్టర్ గారు మెసేజ్ ఉన్నారు, ఆవిడకి ఇట్లాగే ఏదైనా డబ్బాసో ఇట్లాంటివి ఏమంటే ఆవిడ ఎప్పుడో పెట్టుండేది ఆయన మీద కేసు. ఎందుకు ఆవిడకి సాక్ష్యం లేకనా? వీళ్ళిద్దరు కలిసి తిరిగిన పోయి ఎవడు పెట్టి ఇదిగో నన్ను గృహహింసకు గురి చేస్తున్నాడు లేకపోతే ఏదో అని చెప్పి పెట్టింది అనుకో ఆయన మీద, అయిపోయి. ఆవిడ ఆ టైప్ కాదు, నిజంగా మహిళ. ఆవిడకి అన్యాయం జరుగుతుంది. నిజంగా ఎవరైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారో మీరు గుర్తించాల్సింది ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళని పెంచుతున్న మహాతల్లి, భర్త లాంటిది ఒక వేరే తప్పుడు మార్గంలో అనుకోండి ఏదైనా ఆ మార్గంలో వెళ్తున్నా కూడా ఆయన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఆ మహా ఇల్లాలు నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్. ఏదన్నా న్యాయం జరగాలంటే ఆవిడికి జరగాలి అంతే. ఈవిడి కెరీర్ ఉంది. ఆయన సరే ఆయన బయటకు వస్తే మరి ఆయన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు, బట్ ఆవిడికి జరగాలి న్యాయం. ఇదేనా నేను చెప్తాను కదా, మగాడిని ఏదో చేస్తున్నాను అనుకునే కోణంలో మీరు చితిపేస్తున్నది ఫ్యామిలీ, ఒకరిని కాదు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక కాజ్ మీరు పోరాడే దాంట్లో
100% వాస్తవం ఉంది. మొగాళ్ళుగా మనకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు సార్ మన మగాళ్ళు అనకండి సార్, మూగాళ్ళు అనండి. మన మూగాళ్ళు, బతుకులకి సారీ, ఎప్పుడో వాయిస్ పోయింది మనకి. పోయింది. ఎందుకంటే సెక్షన్స్లో అమ్మాయి అబ్బాయి కలిసి జీవించవచ్చు, లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, రూమ్లో ఉండొచ్చు, లాడ్జ్లో ఉండొచ్చు, ఇద్దరు అంగీకారంతో. ఇంతవరకు బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత 2-3 years 4 years 5 years కలిసిన తర్వాత విడిపోతే ఈ అమ్మాయి కేసు పెట్టింది నన్ను రేప్ చేశాడని చెప్పేసి. తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఇంకో తమాషా అది అడ్వాంటేజ్ వాళ్ళకి, ఇది అడ్వాంటేజ్ వాళ్ళకి. సార్, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు కూడా మనకి తోటి వాళ్ళే సార్. వాళ్ళు బాగుండడంలో వాళ్ళు బాగుండాలని కోరుకుందాం, కానీ వాళ్ళు బాగుండే క్రమంలో వీళ్ళు చితికిపోతున్నారు కదా. గెలిచిపోతున్నారు కదా. సెక్షన్లో ఇవన్నీ మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇది జరగాలి. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నా వెనకాల తీసుకెళ్తా. వస్తా, 100% ఖచ్చితంగా రావాలి మీరు కూడా. 100% వస్తా. ప్రజల కోసం, జనాల కోసం ఎప్పుడు నేను ముందుంటాను. అంతే. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, ఇంకో ఆప్షన్ ఉంది. చెప్పండి. ఈ జెండర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఏవో జరుగుతుంది, వెళ్ళి మగాళ్ళందరూ మారిపోతే అంతే, మనకు కూడా రైట్స్ వస్తాయి. అంతే, అదే పరిస్థితి ఇప్పుడు. అంతే పరిస్థితి. మగాడికి ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు మీరు ఒక మీడియా స్టూడియో నడుపుతున్నారు, రేపు ఎవరైనా ఇద్దరు ఆడిషన్స్కి పిలిచారనుకోండి, ఫస్ట్ ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. అవును. జాబ్స్లోనూ వాళ్ళకే ప్రిఫరెన్స్, ఏదైనా అయితే కూడా చట్టాల్లోనూ వాళ్ళకి ప్రిఫరెన్స్, అన్నీ ఉండి మగాడు ఏదో బతుకుతున్నాడు, ఏదో ఎక్కడో చిన్న చేసుకున్నాడు, వాడిని కూడా మీరు కొడుతున్నారంటే ఇంకెక్కడ బతకలాడు? బ్యాంకాక్ సంగతి తెలుసా మీకు? తెలుసు. అక్కడ 12-13 ఏళ్ళ రంగాన్ని మగాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించేసి ఆడవాళ్ళని చేస్తారండి. విన్నాను. ఎందుకు అంటే అక్కడ మగాడికి బతుకులేదు, ఆడదానికి. లేడీ బాయ్స్ వాళ్ళు చూస్తే ఆడవాళ్ళకి ఇంత హైట్ ఉన్నారు, అద్భుతమైన తేడా చూస్తే వాళ్ళు లేడీ బాయ్ అనేది తర్వాత అర్థమవుతుంది. అంటే నేను ఇప్పుడు వెళ్ళలేదు కానీ నేను విన్నది ఇది. సో అక్కడ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఈ మసాజింగ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, ఎంతసేపు ఇదే హై దీంట్లో నడుస్తుంటుంది. ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంతా ఇదే. సో అక్కడ గ్లామరే చల్తా. మగాడికి గ్లామరు లేక, ఆపర్చునిటీస్ లేక, పైపెచ్చు ఇదొకటి అల్లుడికి తోడు గిల్లుడు అన్నట్టు. చాలా థ్యాంక్ యూ సార్. రైట్ అండి.